హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో అని అనుకుంటున్నారా? సింపుల్గా, క్విక్గా, ఈజీగా చేసుకోగలిగే అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను, చూసేయండి. మొదటిగా దీనికోసం అయితే 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ మిల్క్ అయితే దీంట్లో పోసి బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న లోపే వేరే ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఒక 2 స్పూన్ల చక్కెర అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వాటర్ని కూడా యాడ్ చేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతుంటూనే చిక్కగా అయిపోతుంది. ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పుడ్డింగ్ కోసం అయితే కనుక 3 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కనుక కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూరు ఉన్న అడ్జస్ట్ని అయితే తీసేసుకొని మధ్యలో ఏదైతే వైట్ పార్ట్ ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టాలి. ఇప్పుడు దానిపైన ఒక లేయర్ లాగా మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన దానిపైన మరొక లేయర్ లాగా కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఎందుకంటే మనం 3 బ్రెడ్ స్లైసెస్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి. మీ ఇష్టం, మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే ఇదే ప్రాసెస్లో చేయండి. కానీ మీరు తీసుకునే దాన్ని బట్టి డబల్ క్వాంటిటీ తీసుకోండి మిల్క్ అండ్ కండెన్స్డ్ మిల్క్ని. ఇది కొంచెం డబల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఆగండి, ఇంకా రెసిపీ అనేది కంప్లీట్ కాలేదు. మన కళ్ళకి నచ్చితేనే కదా తినాలనిపిస్తుంది. అలా నచ్చాలి అంటే ప్లేటింగ్ చాలా బాగుండాలి. అలా ప్లేటింగ్ బాగుండాలి అంటే గార్నిషింగ్ చేయాలి కదా. ఇప్పుడు గార్నిష్ చేయడానికి దీనిపైన కొంచెం కుంకుమ పువ్వు రేకల్ని అలా వేసేయండి. ఇలా వేసిన తర్వాత చాప్ చేసిన బాదం అండ్ కాజు వేసేయండి. ఇలా వేసిన దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత అలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కూల్ అయిన తర్వాత, కొంచెం అంటే ఒక మినిమం 1/2 అవర్ అయితే పడుతుంది కూల్ అవ్వడానికి. ఇలా కూల్ అయిన దాన్ని అలా తీసుకొని లొట్టలు వేసుకుంటూ తినేయడమే. ఒక్కసారి తిన్నారంటే పిచ్చ ఫ్యాన్ అయిపోతారు. ఇది నిజం. ఎంత సాఫ్ట్గా ఉన్నదో చూస్తున్నారు కదా. తింటే కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంది. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ రెసిపీని. కంపల్సరీ ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.